కన్నదిరితే కాలదిరితే ప్రమాదాలు ఏమన్నా వస్తాయా? బావా నన్ను నమ్మకపోయినా పర్లేదు, నా కన్నుని నమ్ము బావా. ఎందుకు అదురుతుంది? బావోయ్, నా కన్ను చెప్పింది నిజమే బావా. ఆ ఏజ మనల్ని తరుముకుంటూ వస్తున్నాడు, ఒకసారి చూడు. ఆడి జాతకం మన చేతికి దొరికిందని తెలిసిన తర్వాత ఆడు రాకుండా ఎలా ఉంటాడు? బావా ఆ ఏజ వచ్చేది ఆ పేపర్ కోసమే కదా, ముందు ఆ పేపర్లో ఏముందో చూసే బావా. ఆయన ఆ తర్వాత ఏజీకి మనం దొరికిన పెద్ద ఇబ్బంది ఉండదు, చూడు బావా. బాగా చెప్పావురా. బావా నువ్వంత షాక్ అయ్యావంటే ఏదో పెద్ద మ్యాటరే ఉంది, అదేంటో నాకు కూడా చెప్పు బావా. చెప్తాను గానీ నువ్వెవరికి చెప్పకూడదు. చెప్పను, నేనెందుకు చెప్తాను బావా. ఏందిరా చెప్పేది తెంగర నా బామ్మర్ది. ఏబిసిడీలు కనిపిస్తున్నాయి గాని ఇందులో ఏముందో అర్థం కావడానికి మనకు ఆంగ్ల భాషతో అస్సలు పరిచయం లేదు. ఆ మాత్రం దానికి అంత బిల్డప్ ఎందుకు బావా? నాకు రాదు. ఇందులో ఏముందో నువ్వైనా చూసి చెప్పు. ఇందా చదవరా అంటే నన్ను సొత్తవేట్రా? నువ్వు ఎవరికి చెప్పొద్దు బావా, నీకు లేని పరిచయం ఆంగ్ల భాషతో నాకు మాత్రం ఎలా అవుతుంది బావా? నీ అబ్బరే చిచ్చి, నీలాంటోని అంటేసుకుని తిరుగుతున్నందుకు నన్ను నేను అనుకోవాలా? బావా మనం అనుకోవడం తర్వాత ఆ ఏజే ఎంట పెడుతున్నాడు. ఆడికి మాత్రం దొరకకూడదు రోయ్. అయితే ఇదిగో నువ్వు పోనీరా. బావా ఏజే వచ్చేస్తున్నాడు. బావా బావా పోని బావా. పోనీరా, పోని తొందరగా పోనీ. బావా ఈ ముందు పక్క సంత ఉంది, ఆ సంతలో దూరేద్దాం. రేయ్ అటు పోనీరా. బావా ఇక్కడే మార్కెట్ ఉంది, ఆ సంతలో దూరి తప్పించుకుందాం. రా బావా రా. ఒరేయ్ ఆ ఏజగాడి సంగతి పక్కనెట్టు, కానీ గంట నుంచి ఈ సంతలో తిప్పిని సందే తిప్పి నా కాళ్ళు అరగొట్టేలా ఉన్నావురా. బావా నీ చేతిలో ఉన్నది మామూలు కాగితం కాదు, దీనికోసం ఆ ఏజే మనల్ని ఇంతగా వెంబడిస్తున్నాడు అంటే ఇందులో పెద్ద మ్యాటరే ఉంది. అవునారా? బావా మనము పిన్ను బీకిన బాంబుని సంకలో పెట్టుకుని తిరుగుతున్నట్టుంది బావా, ముందు దీన్ని వదిలించుకోవాలి. అంత కష్టపడి మరీ సంపాదించాం కదరా. ఇంత కష్టపడి మనం తప్పించుకొని తిరుగుతున్నాం కదా. అంతేనంటావా? ఆలోచించకు బావా, అంతే. నువ్వురా. బావా ఆ పేపర్ పడేసిన దగ్గర నుంచి మన ప్రాణానికి ఏ డోకా లేదనిపిస్తుంది బావా. సరే అయితే పద పోనివ్వరా. ఏంటి, ఏం చేద్దామని? వద్దన్నా నా వెంట పడుతున్నారెందుకు?
మేము నీ వెంట ఎక్కడ పడ్డాం? నువ్వే మా వెంట పడుతున్నావు. నేను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకో అంత జాలి? నీ బామ్మరిది కూడా నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతాడు కాబట్టి. ఏంటి ఈడు ఈడు నన్ను కొడతాడా? అది కూడా కుక్కను కొట్టినట్టు అంతుందా ఈడికి? నా గుండు మీద బొచ్చు మొలవదో, నా మీద ఈడి చెయ్యి లేవదో. ఎరా బామ్మరిది, అంతేనా? అంతే కదా బావా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈడు నన్నెందుకు కొడతాడో? కొట్టకపోతే తింటానికి చెయ్యి, నవలటానికి నోరు ఉండవు కాబట్టి. నేను చెప్తూనే ఉన్నాను సార్, ఏజే గారి లాంటి పెద్ద మనిషితో నీకెందుకు? నిక్కర్లేసుకుంటే నువ్వు అసలు పెట్టుకోవద్దు. విషయాలు మనకెందుకు? మన ఏడుద్దాం. ఆయన కోపం వస్తే పిడత కింద పప్పు అయిపోతావు. చెప్పాను సార్. ఈ గుండెదవకి ఇలాగా సార్. గుండ్ర ఎక్కడ? గుండ్రే రేయ్, ఇంతకీ ఆ పేపర్ ఎక్కడా? అంటే సార్ అది మా వాడికి పెద్దగా చదువు రాదుగా, నాకు కూడా చదువు రాదు. మా ఇద్దరికి అర్థం కాంది మా దగ్గర ఎందుకని పడేశాను సార్. రేయ్ అప్పలకొండ, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, లేకపోతే భీమవరంలోనే కాదు ఈ భూమి మీదే లేకుండా పోతావు. అంతవరకు తెచ్చుకోలేండి సార్, నేను చూసుకుంటాను కదా. ఇతను ఇంకా మీ జోలికే రాడు. మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. నేను చూసుకుంటాను కదా, ఇంకా మీ జోలికే రాడు. బామ్మర్ది ఆగరా, ఆగరా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వలన బాగానే ఉన్నాం పూజారి గారు. శుభం. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. ఈ కుంకుమ ఇంటికి తీసుకెళ్ళండి. అలాగేనండి. శుభమస్తు. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ అంటే భానుకు కూడా ఇస్తే మంచిది కదా. దారిలోనేగా, ఇచ్చేసి వెళ్తాను. అక్క, నాకెందుకో భయంగా ఉంది. నీకెప్పుడు భయం లేదు, నువ్వు చూస్తూ ఉండు. ఏం కాదుగా. ఇంజెక్షన్ చేశారు కదా, ఏం కాదులే. ఇదిగో, ఇది పట్టుకొని అక్కడ ఎదురుగా కూర్చో. వెళ్ళు అక్కడ. సూరజ్,
చేస్తున్నాడే. నువ్వు ఉండు. మాట్లాడుకో. ఎలా ఉన్నావు సూరజ్? అక్క వదులు 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 అక్క అక్క రాక మాయా వదులు వదులు నీకే చెప్పేది. వదులు వదులు అక్క 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 కాపాడండి కాపాడండి అక్క అక్క రాక వదులు నీకే చెప్పేది. ఏమిటా కేకలు? సూరజ్ చదివేపి వెళ్ళొద్దన్నానా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? అయ్యో సూరజ్ వదిలిపెట్టయ్యా. సూరజ్ వదులు. సూరజ్ వదిలిపెట్టు బాబు. సూరజ్ వదులు. అయ్యో బాబు దానికి ఊపిరాడలేదు. అయ్యో నా మాట విను బాబు. బాబు వదిలే వదిలే వదిలిపెట్టు బాబు. అయ్యో ఏమిటిది బాబు? సూరజ్ నువ్వేంటి ఇక్కడ? ఇలా బయటికి రాకూడదు. అది రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా. పద. అది
గదిలో మీకేమిటే పని? సూరజ్ దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. ఎవరు మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నది? ఏ భాను ఏనా కోడలు? మేం కూడా ఇంటి కోడళ్లమే కదా. భాను ఒక్కరితే తన్ని చూస్తుంది, మేము చూడట్లేదు అన్నట్టు ఎందుకు చెడ్డ పేరని వచ్చాము. ఆ సూరజ్ని భరించాలంటే అందరి వల్ల కాదు. అదే ఆ భాను తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టు ఉండకూడదనే వచ్చాం. ఏదైనా సమస్య వస్తే తప్పించుకోగల తెలివితేటలు తనకున్నాయి. మీ దగ్గర అవి లేవుగా. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు? కాస్తలు తప్పింది కానీ లేదంటే మాయ అన్యాయంగా ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునేది. అవును జయమ్మ, చావు కాస్త దూరంలో కళ్ళ ముందు కనిపించింది. అందుకే ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వేంటక్క నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు? అన్నింటికీ నేనున్నాను అంటావు, అతను నా గొంతు పట్టుకోగానే అలా వెళ్ళిపోయావు. నేనెక్కడికి వెళ్ళాను? నిన్ను కాపాడాలంటే ముందు నేనుండాలి కదా. వెళ్ళి మాత్రం చేసిందేముంది? తెలివిగా భాను కాపాడింది. మరే నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏం జరిగినా బుద్ధి రాదు. నీకు ప్రమాదం దక్ష రూపంలో ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది. నేనేం చేశాను? ఇంకేం చెయ్యాలి? దానికి అన్ని తెలివితేటలు లేవు. నీతో కలిసి ఏదో చెయ్యాలనుకుంటుంది. అదిగో అలా బలవుతుంది. గొంతు బాగా నొప్పిగా ఉంది జయమ్మ. ఇంకొకసారి ఆ రూమ్లోకి వెళ్ళు. ఇంకొక నొక్కు నొక్కుతాడు, సరవుతుంది. చూడండి, ఈ విషయం ఏజేకి తెలియకుండా జాగ్రత్త పడండి. తనకు గాని తెలిసిందా ఆ గదిలో మీకేం పనని సీరియస్ అవుతాడు. దయచేసి సూరజ్ గదిలోకి రాకండి. అదృష్టం బావుండి ఏమీ జరగలేదు. ఏదైనా జరగరాంది జరుగుంటే ఏజేనే కదా బాధపడేది. రాకూడదని అర్థమైంది కదా, ఇంకెందుకు వస్తాం? మా దారిన మేం పోతుంటాంలే. మీ దారంటే ఏ దారి? అంటే అదే మా పనులు మేం చూసుకుంటాం అంటున్నానులేండి. పదమాయా. కాస్తలో ఎంత గండం గడిచింది. సమయానికి తెలివిగా మాయను కాపాడావు భాను. బాయ్ గారు వచ్చేంతసేపు అయింది? ఇప్పుడే వస్తున్నాను బాబు. లోపలికి వెళ్ళబోతుండగా మీరు రావటం చూసి ఆగాను. అలాగా, రండి. అలాగే. రండి. ఒకరే వచ్చారు? అత్తయ్యగారిని కూడా తీసుకురావాల్సింది. లేదు బాబు, మార్కెట్ వరకు వచ్చి గుడికి వెళ్ళాను. అమ్మవారికి కుంకుమార్చన జరిగిందని పూజారి గారు ఈ కుంకుమ ఇచ్చారు. అమ్మవారి కుంకుమ కదా బాబు, అందరూ పెట్టుకుంటే మంచిదని తీసుకొచ్చాను. ముందు మీరు పెట్టుకోండి. నాన్నా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఈలోపు అల్లుడు గారు వస్తే మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అందరూ బాగున్నారా? బాగున్నామమ్మా. గుడికి వెళ్తే అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ ఇచ్చారు, మీకు ఇచ్చి పెడదామని వచ్చాను. అవునా భాను, ఆ కుంకుమ నువ్వు పెట్టుకుంటే మంచిది. పెట్టుకోమ్మా.
అదొకసారి ఇలా ఇవ్వండి.